अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 113వ సూత్రం వరకు మనం చూశాము. ఈరోజు తేన తుల్యం క్రియాచేద్వతి అనే సూత్రాన్ని ప్రస్తావించుకోవాలి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. చూడండి, సూత్రం వచ్చేసి తేన తుల్యం క్రియా చేద్వతి. తేన తృతీయ విభక్తి ఏకవచనం, తుల్యం ప్రథమ విభక్తి ఏకవచనం. అలాగే
ఎవరికైనా వినిపిస్తుందా అండి? వినిపించట్లా. మ్యూట్ లో ఉన్నారమ్మా. క్షమ్యత ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు వస్తుంది ఆచార్య. ఓ మంత్రపాఠం వరకు వచ్చేసిందా? స్తోత్రం చదివారు ఆచార్య, నుంచి ఓకే అండి, వినిపించట్లేదు ఆచార్య. చూడండి, అయితే నేను మ్యూట్ లో పడిపోయింది, మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను. మంచి పని చేశారు మీరు, నీరజ గారు. వినిపిస్తున్న లోపల నేను సక్రియం అయిపోయాను, ఇక్కడ నేను మ్యూట్ లో పడిపోయింది. అస్తు. తేన తుల్యం క్రియా చేద్వతి, ఇది మనకు సూత్రం ప్రస్తావించుకోవాల్సింది. చూడండి, పద విభాగం వచ్చేసి తేన తృతీయ విభక్తి ఏకవచనం, తుల్యం ప్రథమ విభక్తి ఏకవచనం, క్రియ ప్రథమ విభక్తి ఏకవచనం, చేత్ అవ్యయపదం, వతి ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయన్నమాట. అర్థ తేన ఇతి తృతీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ తుల్యం ఇత్యేతస్మిన్నర్థే వతి ప్రత్యయో భవతి, వతి ప్రత్యయం వస్తుంది. యత్తత్ తుల్యం క్రియా చేత్ సా భవతి, యత్తత్ తుల్యం క్రియ అనేది చేత్ సా భవతి. అప్పుడు అంటే తుల్యమైన క్రియ ఎప్పుడైతే ఉంటుందో, సమానమైన క్రియ ఎప్పుడైతే ఉంటుందో ఆ సందర్భంలో ఆ రకంగా ఉంటే ఇక్కడ మనకు వతి ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది అన్నమాట. అంటే తృతీయ సమర్థవంత ప్రాతిపదికం చేత సమాన క్రియ అనేది ఒకవేళ ఉంటే ఆ అర్థాన్ని చెప్పడంలో వతి ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి బ్రాహ్మణికే సమాన్ క్రియ ఏదైతే ఉందని బ్రాహ్మణవత్ అంటాం. క్షత్రుడికి సమానంగా రాజాకి సమాన క్రియ ఎవరిదైతే ఉందని క్షత్రుడు అంటామట. అలాగే ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడ్డాయి అన్నమాట. బ్రాహ్మణేన తుల్యం క్రియ, బ్రాహ్మణునికి సమానంగా క్రియ ఉంది, సమానంగా ఉంది క్రియ అనేది ఎవరికైతే అటువంటి బ్రాహ్మణవత్ అంటాం. అంటే ఎవరికి ఏ గుణకర్మ స్వభావంగా ఉందో తదనుగుణంగా చెప్పుకుంటాం బ్రాహ్మణవత్ అని చెప్పి. ఓకేనా? అలాగే రాజవత్ అనుశాస్తి, రాజకి సమానంగా అనుశాసిస్తున్నాడు. స్థానినా తుల్యం వర్తతే క్రియ స్థానివత్, స్థానినా తుల్యం వర్తతే క్రియ స్థానివత్, అంటే స్థానిక తుల్యంగా సదృశంగా ఉండదని స్థానివత్ అని చెప్పి ప్రస్తావించుకుంటాం అన్నమాట. అందుకే ఇక్కడ అదే విధంగా ఇవ్వబడింది. ఇక్కడ చూడండి, ఉదాహరణ మనకు సామాన్యంగా బ్రాహ్మణ అనే ప్రాతిపదికం చేత మనం వతి ప్రత్యయం తెచ్చుకుంటే వతికి అనుబంధం లోపం చేసుకుంటే వత్ మిగులుతుంది, బ్రాహ్మణ వత్. ఇక్కడ కలిపేసుకున్న బ్రాహ్మణ వత్ అయిపోయిందన్నమాట. అలాగే రాజవత్, రాజని ప్రాతిపదికం చేత వత్ ప్రత్యయం తెచ్చుకుంటాం. తర్వాత నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా ప్రాతిపదికాంతం కాబట్టి మనకు నకారం లోపిస్తుంది, రాజ్ వత్. అంతిమ తకారానికి జలాం జశోంతే ప్రకారం దకారం వచ్చేస్తుంది, రాజవత్ అయిపోతుంది అనమాట. అలాగే స్థానిన తుల్యం వర్తతే ఇది స్థానివత్, స్థాని ప్రాతిపదికం చేత కూడా ఇక్కడ స్థాని ప్రాతిపదికం తీసుకున్నాం. ఇక్కడ వతి ప్రత్యయం తెచ్చుకొని మనకు స్థానిని ప్రాతిపదికము, అంతిమ నకారానికి ఇక్కడ మనకు నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగానే రాజన్లో ఇలాగ చేసుకున్నాము లోపము, ఇక్కడ అలాగే అవుతుంది. అందుకే స్థాని ప్లస్ వత్ స్థానివత్ ఇలాగ మనకు రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అంటే సదృశార్థంలో ఒకేలా అలా ఉంటేనా అటువంటి సందర్భంలో మనకు వతి ప్రత్యయం వస్తుంది. వతి ప్రత్యయం ఇప్పుడు సదృశార్థాన్ని సమానార్థాన్ని చెప్పడంలో ఈ సూత్రం ప్రకారంగా వత్ ప్రత్యయం వస్తుంది, అది గమనించాలి. బ్రాహ్మణవత్, భవతివత్, శబ్దవత్ మనం ఇలా అనుకుంటాం కదా, అలాగే ఇవన్నీ వతిపై సమానంగా సదృశ్యంగా. ఇప్పుడు అందుకే భూధాతుకు సమానంగా పటధాతు ఉంది, పటధాతుకు సమానంగా గమ్ ధాతు ఉంది. భూధాతు వత్, వత్ ప్రత్యయం సదృశ్యంగా ఉంది, సమానంగా ఉండే అర్థంలో ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో అయినా వత్ ప్రత్యయం వచ్చిందంటే తుల్యార్థం, తుల్య క్రియ, క్రియ అనేది తుల్యంగా ఉంది అంటే పైన చెప్పిన క్రియ ముందు చెప్పిన క్రియ ఎలాగా ఉందో అలాగే ఉంది అని చెప్పడంలో ఈ సూత్రం పనిచేస్తుంది అన్నమాట. ఈ సూత్రం యొక్క ప్రత్యయం ఈ రకంగా తీసుకుంటామన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి, తత్ర తస్యేవ, తత్ర అవ్యయపదం తస్య. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం ఇది స్థానిన్ రాజన శబ్దం, ఈ బ్రాహ్మణ శబ్దం ఏది మహోదయ ముందు తీసుకునేది? మనకు బ్రహ్మణ్ శబ్దం మూల శబ్దం బ్రహ్మణ్, లైక్ బ్రహ్మణ ఉంది, బ్రహ్మణ్ ఉంది, బ్రహ్మణ ఉంది, బ్రహ్మణ ఉంది. అంటే బ్రహ్మ శబ్దము మూడు లింగాలు ఉపయోగించుకుంటామండి. బ్రహ్మ శబ్దము సందర్భానుగుణంగా మూడు లింగాల్లో ఉందన్నమాట. ధర్మశబ్దం తీసుకుంటాం మహోదయ, ఇక్కడ ఇక్కడ పుల్లింగం తీసుకుంటాం.
ఆ? బ్రాహ్మణ అంటే ఇక్కడ ఏ ఆ, నలోప అకారాంతం. నకారం లోపట్ల అకారాంతం. దీన్ని నకారం చెప్పారు బ్రాహ్మణ కదా అందుకని అడుగుతున్నా. బ్రాహ్మణ ప్రాతిపదిక తీసుకున్నామాట. అంటే ఇక్కడ నకారం లోపం అవ్వదు కదా మరి. ఏంటి అక్కడ అది తృతీయ అక్కడ విభక్తి కాబట్టి బ్రాహ్మణేనా ఉందండి అక్కడ. అది అందుకే నాకు అర్థమైంది. బ్రాహ్మణ శబ్దం ఇందాక మూడు శబ్దం మహోదయ నకార లోపం అవుద్దని చెప్పారు అందుకని అడుగుతున్నాను. స్థానిక రాజన్ శబ్దంలో రాజన్న ఉమ్. స్థానిక శబ్దంలో సరే మహోదయ. స్థానిక ప్రాతిపదికము రాజన్ ప్రాతిపదికంలో బ్రాహ్మణ శబ్దాలు చెప్పలేదు. సరే. ఇది అకారంతో తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి, తత్ర అవ్యయపదం తస్య షష్ఠి విభక్తి ఏకవచనం ఇవ అవ్యయపదం. 3 పదాలకు విడగొట్టుకున్నాము. అనువృత్తి వచ్చేసి వతి తద్దితాః జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తత్ర ఇతి సప్తమి సమర్థాత్ తస్య ఇతి షష్ఠి సమర్థాత్ చ ప్రాతిపదికాత్ ఇవ అర్థే వతి ప్రత్యయో భవతి. ఇవ అర్థంలో వతి ప్రత్యయం వస్తుంది అని సూచించిన తత్ర ఒక పదం ఉంది, తస్య ఒక పదం, 2 పదాలు ఉన్నాయట. సప్తమి షష్ఠి, అది తత్ర అయితే సప్తమి సమర్థాత్ తస్య అయితే షష్ఠి సమర్థాచ ప్రాతిపదికాత్ ఇవార్థే ఇవ అర్థంలో వతి ప్రత్యయం వస్తుంది. ఏంటి ఇవ అర్థాన్ని సదృశ్యంగా సమానార్థంలో కూడా వతి ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి మధురాయాం ఇవ మధురావత్, ఇక్కడ వతి ప్రత్యయం కదా, కానీ షష్ఠి అర్థం సప్తమి అర్థం, ఒక 2 రకాల అర్థాలు తీసుకుంటాం. మధురాయాం ఇవ మధురాయాం ఇవ మధురావత్, ఇదే ఏ అర్థము? మధురాయాం అంటే మధురలో ఉన్నదానికి సమానంగా, మధురావత్ మధురాలు ఇలాగైతే చూసామో అలాగే ఉంది. ఇది కూడా మధురాలు ఏ వస్తువు తిన్నామా ఈ వస్తువు అలాగే ఉంది. ఏదైనా కానీ మధురాలో తిరిగింది, మధురాలో చూసింది, మధురాలో విన్నది, ఏదైనా దానికి సమానంగా ఉంది, సదృశ్యంగా ఉంది అనే అర్థం ఇక్కడ సప్తమి విభక్తి యొక్క అర్థం తీసుకుంటాం. అందుకే అలాంటి సప్తమి విభక్తి అర్థం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు? వతి ప్రత్యయం తీసుకోవచ్చు. అక్కడ కేవలం క్రియ సమానంగా ఉండని చూసాం. ఇక్కడ మనకు ఏదైనా కావచ్చు, ఇక్కడ సమానత అనేది ఎక్కడైనా చూసుకోవచ్చు. అందుకే ఇక్కడ మధురాయాం ఇవ మధురావత్, అలాగే పాటలిపుత్రే ఇవ పాటలిపుత్రవత్, అలాగే షష్ఠి సమర్థానికి ఉదాహరణలు దేవదత్తస్యైవ దేవదత్తవత్, దేవదత్తునికి సమానంగా సదృశ్యంగా, ఇది కూడా వత్. దేవదత్తవత్ ఏషః అస్తి, కృష్ణవత్ ఏషః అస్తి, రామవత్ ఏషః అస్తి అంటా ఉంటాం కదా. రాముడికి సమానంగా ఉన్నాడండి, కృష్ణుడికి సమానంగా ఉన్నాడండి, ఇతను దేవదత్తుడికి సమానంగా ఉన్నాడు. దేవదత్తుడు అంటే దేవుని ద్వారా ప్రదత్తమైనటువంటి వ్యక్తి దేవదత్త అంటాం. దేవాయ దత్తం నే దైవాదత్తం దేవదత్తం, దైవం ద్వారా ఇవ్వబడింది దేవదత్తం అంటామంట. ఓకేనా? అలాగే మన మహాభారతంలో ద్రౌపది విషయంలో అలాంటి ఇంకా ద్రౌపది విషయంలో మనం చూస్తూ ఉంటాం, యజ్ఞం నుంచి ఉత్పన్నమయ్యారని చెప్పి. అలాగే యజ్ఞదత్తస్య గావః దేవదత్తవత్ యజ్ఞదత్తస్య గావ అంటే దేవతకి సమానంగానే యజ్ఞదత్తుని యొక్క ఆవులు కూడా ఉన్నాయి అని అంటే అర్థం అలాంటి సందర్భంలో. అలా యజ్ఞదత్తస్యవ దేవదత్తస్య దంతాః, యజ్ఞదత్తుడికి సమానంగా దేవదత్తుడి యొక్క దంతాలు ఉన్నాయంట. దంతాలు అంటే ముఖంలో ఉండే దంతాలు ఏవైతే ఉన్నాయో అవి యజ్ఞదత్తుడికి సమానంగానే, యజ్ఞదత్తస్య అంటే యజ్ఞదత్తుడికి సమానంగా ఎవరు ఉన్నాయి? దేవదత్తస్య దంతాః, దేవదత్తుని యొక్క దంతాలు. దేవదత్తుని యొక్క ఆవుల్లాగా యజ్ఞదత్తుని యొక్క ఆవులు ఉన్నాయి అని అట్లా కదా. దేవదత్తుని యొక్క సమానంగా దేవదత్తునికి లైట్ గోవులు ఉన్నాయో అట్లాగే అలాగే యజ్ఞదత్తుడు కూడా ఉన్నాయి. ఉండేదవరికి దేవదత్తుడికి ఉన్నాయన్నమాట. సమానత ఎవరితో పోలుస్తున్నాం? యజ్ఞదత్తునితో పోలుస్తున్నాం అన్నమాట. దేవదత్తుని యొక్క గోవుల్లాగా యజ్ఞదత్తుని యొక్క గోవులు ఉన్నాయి. దేవతనితో పోల్చి చెప్తున్నాం యజ్ఞదత్తుని. అంటే దేవతకి సమానంగా యజ్ఞదత్తుని యొక్క ఆవులు కూడా ఉన్నాయి. యజ్ఞదత్తునికి సమానంగానే దేవతని యొక్క పండ్లు కూడా అలాగే ఉన్నాయి, ముఖంలో ఉండే పండ్లు. ఓకేనా? వతి ప్రత్యయం ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని పోల్చుకొని ఇంకో దాన్ని చెప్తున్నాం అన్నమాట. రాముడికి సమానంగానే ఈ పిల్లవాడు ఉన్నాడు, పులికి సమానంగా ఈ పిల్లవాడు ముఖం ఉంది అన్నిటిగా గాంభీర్యం ఉందని అర్థం. ఏదైనా తీసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. అస్తు మొత్తానికి దేవదత్త ప్రాతిపదికం చేత వతి ప్రత్యయం చేసుకుంటాం. వతికి అనుబంధం చూపిస్తే వత్ మిగులుతుంది. దేవదత్త వత్ కలుపుకోవడం దేవదత్త వత్ అయిపోతుంది. అలా యజ్ఞదత్త వత్ యజ్ఞదత్త వత్ అన్నిట్లో ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. పాటలిపుత్ర ప్లస్ వత్ పాటలిపుత్ర వత్. ఓకేనా?
ఇక్కడ విగ్రహ వాక్యానుసారంగా సప్తమిలో ఉన్నప్పుడు సప్తమి విభక్తి తెచ్చుకుంటాము, షష్ఠిలో ఉన్నప్పుడు షష్ఠి విభక్తి ఇంకా తెచ్చుకుంటాం, సప్తమిలో ఇంగీ విభక్తి తెచ్చుకుంటాం. దానికి కృతది సమాసాష్ట సుపోధాతు ప్రాతిపదికయో ప్రకారంగా మధ్యలో ఉండే విభక్తికి లోపం చేసుకుంటామట. అప్పుడు మనకు యజ్ఞదత్త దేవదత్త శబ్దాలు మిగులుతాయి కాబట్టి దానికి వతి ప్రత్యయం కలుపుకొని ఇలా పెట్టుకున్నాం. ఇక్కడ మనకు వతి ప్రత్యయం వచ్చిన మన సు రాదా? సు తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవాలన్నా? అవసరం లేదు. దేవతవత్ శబ్దం తయారైపోయింది మనకి ఇక్కడ. తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకూడదా? తెచ్చుకోవాలి కదా ఆచార్య. తెచ్చుకోవాలి. ఓకేనా? కృదంతం కాబట్టి తదితాంతం కాబట్టి తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి. కృత్ తదిత సమాసాశ్చ ప్రాతిపదిక సంజ్ఞ ప్రాతిపదిక అధికారానికి మనం సు తెచ్చుకుంటాం. సు తెచ్చుకున్న తర్వాత పదం అయిపోతుంది. ఇంకా సుప్తింగంతం సుదానంతో పదం కాదు అది. మనం సు తెచ్చుకుంటే ఇప్పుడు పదం అయిపోతున్నాం అంట. ఓకేనా? సో సుప్తింగం పద సంజ్ఞ వచ్చింది కాబట్టి మనకు పదంగా మారిపోయింది. ఇప్పుడు తర్వాత హలంతం కాబట్టి హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్. ఇదేమంటుంది? హలంతాత్, హలంతానికి పక్కన గాని, గ్యంతాత్ అంటే గీప్ గీస్ గీ ఈ ప్రత్యాంతాల పక్కన గాని, ఆబంతాత్ టాప్ డాప్ చాప్ ఈ ప్రత్యయాల పక్కన గాని, లేదా హలంతాత్ గ్యంతాత్ ఆబంతాత్ దీర్ఘాచ లేదంటే దీర్ఘానికి పక్కన కూడా ఒకవేళ సు ఉంటే దీర్ఘానికి పక్కలో కానీ ఆబంతానికి పక్కలో కానీ గ్యంతానికి గీప్ గీస్ గీప్ గీస్ గీని ప్రత్యయాలకు కానీ, లేదా మొట్టమొదటిది హలంతాత్ హలంతానికి పక్కలో ఉన్న కూడా సు ఏది ఇక్కడ ఈ కండిషన్ లో ఏ కండిషన్ ఉన్నా అక్కడ మనకు లోపిస్తున్నాం. ఇక్కడ మనకు హలంతానికి పక్కలో ఉంది, హలంతానికి పక్కలో సు ఉందిగా దానికి లోపం అవుతుంది. అస్తు. సో రూపాన్ని ఈ రకంగా మనం చూసాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి మనకు తుల్యవన్న కూడా సమానార్థంలో, ఇక్కడ యువ శబ్దం కూడా సమానార్థంలో వచ్చింది, అది గమనించండి. ఓకేనా? అక్కడ వతి ప్రత్యయానికి అర్థం ఏంటి? సమానార్థంలోనే ఇక్కడ చెప్పుకున్నాం. తుల్య క్రియ సమానంగా ఉండాలి. ఇక్కడ కేవలం సమానంగా ఉండాలి ఏదైనా కానీ. ఓకేనా? సమానార్థంలో మనం తీసుకున్నాం అంట. అస్తు. ఇది యువ శబ్దం కూడా అర్థము సమానార్థం తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి, తదర్హం తత్ ద్వితీయ విభక్తి ఏకవచనం, అర్హం ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి వతి, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తదితి ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ అర్హణ విశిష్ట క్రియాయాం సత్యాం వతి ప్రత్యయో భవతి. అర్హణ విశిష్ట క్రియాయాం సత్యాం వతి ప్రత్యయో భవతి. వతి ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. ఓకేనా? సో ఇక్కడ మనకు సూత్రంలో చెప్పిన ప్రకారంగా తదితి ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ అర్హణ విశిష్ట క్రియాయాం, అర్హణ అంటే యోగ్యత, అర్హణ విశిష్ట క్రియాయాం సత్యం, అర్హణ యోగ్యతార్థ క్రియా సంపన్నమై ఉన్నప్పుడు, విద్యమానంగా ఉన్నప్పుడు, సిద్ధించినప్పుడు సత్యం అని చెప్పినాం. అర్హణ విశిష్ట క్రియాయాం సత్యం ఉన్నప్పుడు, విద్యమానంగా ఉన్నప్పుడు వతి ప్రత్యయం వస్తుంది. అంటే యోగ్యతార్థంలో ఉన్న కూడా మనం కేవలము తుల్యార్థంలో కాకుండా యువార్థంలో కాకుండా మనకు విశిష్ట క్రియాయాం సత్యం, అర్హణ యోగ్యం విశిష్ట క్రియ ఉండాలి. అంటే యోగ్య అర్థంలో ఒక విశిష్ట క్రియ విశిష్ట కర్మ ఉంటేనా అక్కడ కూడా వతి ప్రత్యయం తెచ్చుకోవచ్చు. అంటే వతి ప్రత్యయం ఎక్కడెక్కడ తెచ్చుకోవచ్చు అంటే ఈ సందర్భం చెప్పుకున్నామట. రాజానం అర్హతి రాజవత్. ఓకేనా? బ్రాహ్మణానం అర్హతి బ్రాహ్మణవత్. అంటే బ్రాహ్మణుడు ఏ విధంగా విద్యా ప్రచారం చేస్తుంటాడో, రాజు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడో, శాసిస్తూ ఉంటాడో ఆ రకంగా మనకు ఇక్కడ క్రియ జరుగుతూ ఉంటున్నమాట. అంటే దానికి సమానంగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి అర్హణ అంటే రాజులో ఉన్నటువంటి యోగ్యత ఏదైతే ఉందో అలాగే ఇతనిలో కూడా ఉంది. బ్రాహ్మణులో ఉండేటువంటి యోగ్యత అంటే బ్రాహ్మణ అంటే యజ్ఞం చేయడం, అధ్యయనం చేయడం, అధ్యయనం తపో, యజ్ఞం చేయడము, దానం చేయడము, తపస్సు చేయడం, ఇవి 3 కర్మలు అన్నమాట. యజ్ఞోదానం తపః, యజ్ఞోదానం తపః, దానం బ్రాహ్మణుడు చేయడు, యజ్ఞకర్మ చేయడము, తపస్సు చేయడము, యజనం యాజనం అధ్యయనం చ. ఓకే, యజనం యాజనం అధ్యయనం చ బ్రాహ్మణస్య కర్తవ్యం.
అంటే దానం కూడా మహోదయ అధ్యాపన మధ్యేన యజనం యాజనం దానం ప్రతిగ్రహణం. ఇవి ఉందా దానం ప్రతిగ్రహణం చ ఉమ్. యజ్ఞం యాజనం అధ్యయనం అధ్యాపనం చ యజనం యాజనం యజ్ఞం దానం యాజనం ప్రతిగ్రహణం. అధ్యాపనం దానం అంటే ఎక్కువగా బ్రాహ్మణుడు భిక్షాటన చేసి తీసుకుంటుంటాడు కాబట్టి అంటే అన్ని క్రియలు చేసి ఇచ్చేవాడు అతని సామర్థ్యాన్ని బట్టి ఇస్తూ ఉంటాడు. దానం అంటే విద్యాదానం కాకుండా మనం ధనదాన విషయంలో విద్యాదానం అంటే బ్రాహ్మణు యొక్క ముఖ్య కర్తవ్యం. అది యజ్ఞం యాజనం అంటున్నారు లేదా అధ్యయన అధ్యాపనం యాగం చ బ్రాహ్మణ ముఖ్య కర్తవ్యం 3 చెప్పుకుంటాం అంట. ఎక్కువగా యజ్ఞం చేయడము చేయించడము అధ్యయనం చేయడం చేయించడం అంట, అది ముఖ్య కర్తవ్యం. అది తపస్సు అనేది అనివార్యంగా ఉంటుంది. దానం అనేది ఆయన ఎక్కువ చేయడం అంట, ఎంత అవసరం ఆయన తీసుకుంటూ ఉంటాడు. దానం అనేది ఎంత వృత్తికి కావాల్సినటువంటి జీవనం మనం కూడా కావాల్సింది అంతే వృత్తి తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోవడం అన్నమాట. అది మనం కలుపుతాం అంటే విద్యాదాన రూపంలో చెప్పుకోవాలి. అది ముఖ్య కర్తవ్యం. దాన్ని వేరు చేయక దానం అంటే తాత్పర్యం అక్కడ వేరు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ యజ్ఞం యాజనం అంటున్నాం అంటే అధ్యయనం అధ్యాపనం అంటున్నా దాంట్లో ఇంకా ఆయన యొక్క ముఖ్య కర్తవ్యంలో ఒక భాగం. ఓకేనా? అస్తు కానీ చెప్పుకోవద్దు అట్లా మనం దాన్ని కూడా దానం పరిగ్రహణం దానం అంటే దానం చేయడం పరిగ్రహం తీసుకోవడం 2 కూడా ఉన్నాయి. ఆయన తీసుకుంటూ ఉంటాడు ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే అది కూడా అవసరం, బ్రాహ్మణి కూడా కర్తవ్యం, ఖచ్చితంగా బ్రాహ్మణుడు తీసుకోవాలి. పరిగ్రహం తీసుకోవడము ఇవ్వడం కూడా అది బ్రాహ్మణులో ఉంటాయి. అందుకే అది అందుకే బ్రాహ్మణులు తీసుకుంటుంటారు. అంటే బ్రాహ్మణుల దగ్గర ఉన్నాయంటే ఉత్తమోత్తమ కార్యాలు ఉత్తమ కర్మలు పుణ్యకర్మలు దాన పుణ్యకర్మలు చేయిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ అదే అవసరం అంట. కానీ అప్పట్లో రాజ్యవాక్ అంటే బ్రాహ్మణ వాక్ పండితుల యొక్క వాక్ అంటే అంత గాంభీర్యంగా ఉండే అంటే ప్రతి ఒక్కరు రాజులు ఈ కర్మ చేయాలంటే అన్ని సకల సౌకర్యాలు చేయించేవాళ్ళం అంట. దాంట్లో మన రాజ్య వ్యవస్థ నుంచి ఇప్పుడు మనం ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాటు జరిగిపోయేటట్టుగా రాజ్య వ్యవస్థ మొత్తం ఏర్పాటు జరిగిపోయటం అంట. దాంట్లో వ్యవస్థితంగా ఉండే ఈ కర్మ చేయాలి ఈ ఉత్సవం చేయించాలంటే ఆ పని చేయించేవాళ్ళు వైభవంగా. ఇప్పుడు కాలాంతరంలో అది స్థితి తగ్గిపోయింది. అస్తు ఓకేనా? మొత్తానికి అయితే ఇక్కడ బ్రాహ్మణవత్ ఋషివత్ ఇవన్నీ మనకు ఏ అర్థం తీసుకున్నామంటే యోగ్యత అర్థం. అంటే సేమ్ పదం అలాగే ఉంది. ఉత్సుడికి ఋషివత్ ఋషికి సమానంగా అని చెప్పి సమానార్థం కాకుండా ఇక్కడ విగ్రహవాక్యాన్ని బట్టి ఏం తీసుకుంటాం మనం? విగ్రహవాక్యాన్ని బట్టి ఆయన యోగ్యత తీసుకుంటాం. ఋషికి సంపూర్ణ వాక్యం స్పష్టం అవుతుంది. ఋషివత్ క్షత్రియవత్ అంటే ఇక్కడ బ్రాహ్మణవత్ విద్యా ప్రచార, రాజవత్ పాలనం రాజకీయ రకం పాలన ఉంది, అలాంటి యోగ్యత ఇతరులు కూడా ఉంది అన్నట్టుగా దాని గుణకర్మను పోల్చి చెప్పుకోవడం అంటే ఇలాగే ఇతను కూడా ఉన్నాడు, ఈ యోగ్యతతో కలిగి ఉన్నాడు. యోగ్యార్థులు కూడా మనం ప్రతి ప్రత్యయం చూసినప్పుడు రూపాలు ఒకే రకంగా ఉంటాయి. రూపాలు ఒకే రకంగా ఉన్నాయి కానీ విగ్రహవాక్యాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వివక్షను బట్టి అర్థం మార్పు వస్తుంది, అది గమనించాలి. అస్తు రాజా को ही योग्य हो उचित हो राजवत पालनम होगा. लालन पालन राजा ओम को ही योग्य है. లాలన పాలన అంటే లాలన చేయడము పాలన చేయడము అది రాజులకే యోగ్యమైనది, అందరూ చేయాలండి. ఓకేనా? కొన్ని ధర్మాలు స్వాభావికం రక్తంలో వచ్చేస్తుంది. క్షత్రియత్వం బ్రాహ్మణత్వము శూద్రత్వము అలాగే వైశ్యత్వం ఎందుకంటామంటే వాళ్ళ గుణ కర్మ స్వభావాల నుంచి మనం ఏదో ఒక ఆశ్రమంలో ఖచ్చితంగా ఉంటుంది, సందేహం లేదు. ఇక 4 ఆశ్రమ ధర్మాలు ఎందుకంటే 4 ఆశ్రమ ధర్మాలే ఉన్నాయి మనకు 4 ముఖ్యంగా. బ్రహ్మచర్యాశ్రమం వానప్రస్థ గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం అంటే ఈ 4 ఆశ్రమాలు ఉన్నాయి. అలాగే 4 వర్ణాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది బ్రాహ్మణ వర్ణము క్షత్రియ వర్ణము వైశ్య వర్ణము అలాగే శూద్ర వర్ణం. ఈ వర్ణాలు అన్నిటి మనకు వాళ్ళ గుణ కర్మ స్వభావాలను బట్టి నిర్ధారించబడతాయన్నమాట. కాబట్టి ఇక్కడ వర్ణాలు మనకు వారి యొక్క గుణకర్మ స్వభావం బట్టి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉంటాం. కొందరు 4 మన ప్రతి ఒక్కరు 4 ఉంటాం, దాని సందేహం లేదు. కొన్ని కర్మలు మనమే యజ్ఞ అధ్యయన కర్మ చేసుకుంటే బ్రాహ్మణత్వంలో ఉన్నాము. అలాగే క్షత్రియ రూపంలో శాసించడంలో కుటుంబాన్ని కానీ ఒక గ్రామాన్ని కానీ శాసిస్తున్నాం, అక్కడ క్షత్రియత్వ ధర్మాన్ని చేసుకుని ఉంటాము. ఒకసారి మనకు ఏదైనా కర్మలు చేసుకుంటున్నాం ఏదైనా నిమిత్తంగా అంటే మన జీవన మనుగడకు చేసే కర్మ వృత్తి ధర్మం ఏదైతే ఉందో అది మనం అప్పుడు ఆ వైశ్య వృత్తిలో ఉంటాం. ఒకసారి కొన్ని మనం వ్యక్తిగతంగా కూడా మన సేవ శుశ్రూష అలాగే కొన్ని అదుగు చేస్తూ ఉంటాం ఇతరులకు. అలాగే మనకు గృహ దగ్గరలో ఉన్నటువంటి స్థాన విశేషంలో ఉన్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి ఆశ్రమ వ్యవస్థ మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం అంటే అన్ని కర్మలు చేస్తూ ఉంటాం, పరిశుభ్రత విషయంలో చేస్తుంటాం. అలాగే అప్పుడు శుద్ధత్వంలో ఉంటాం. అంటే అన్ని రకాలుగా ప్రతి వ్యక్తి 4 వర్ణాల్లో ఎప్పుడు ఓతప్రోతమై ఉంటాడన్నమాట. ఒక్కోసారి ఒక్కొక్క వృత్తిలో ఉండి ఆ కర్మను ఆచరిస్తూ ఉంటాడు. కాకపోతే ఎవరికైతే ఈ గుణం అత్యధిక ప్రాబల్యం పొందిందో
ఆ గుణ ప్రాబల్యం చేత క్షత్రియత్వము, బ్రాహ్మణత్వము, వైశ్యత్వం, శూద్రత్వం అని చెప్పి గుణ కర్మ విభాగశః మనం చెప్పుకున్నాము. అస్తు అది మన కర్మానుగుణంగానే మనం చేసిన ప్రారంభ కర్మని బట్టి ఆటోమేటిక్ తెలిసిపోతుంది, అది సందేహం లేదు. మనం చేసిన పుణ్యకర్మని బట్టి భగవంతుడు ఆ రకమైన సంస్కారం ఇచ్చేస్తే ఆ రకమైన కుటుంబాన్ని, ఆ రకమైన తల్లిదండ్రులని అక్కడ ఆ పరమాత్మ వ్యవస్థాపక అన్ని ఆటోమేటిక్ జరిగిపోతుంటామట. దాన్ని బట్టి అలాగా మనం వర్ణాలను ఏంటో మనం గుర్తుంచుకోవచ్చు అన్న, మన కర్మని బట్టి కూడా మనకి అర్థమవుతుంది. అస్తు ఇక్కడ భాష్యంలో మనకు యోగ్య అనే శబ్ద విషయంలో కొంచెం టిప్పణి ఇచ్చేది కదా, కింద చూడండి, చదువుతున్నాను. మహాభాష్యమే ఈ సూత్రమే ఊపర్ సే క్రియాక అనువృత్తి లాకర్. మహాభాష్యంలో ఈ సూత్రం ఎక్కడైతే ఉల్లేఖించబడిందో, ఎక్కడైతే వ్యాఖ్య చేయబడిందో అక్కడ పైనుంచి ఇక్కడ అనువృత్తి పద్ధతికి ఈ సూత్రం లేదు మనకు. ఇక్కడ ఎక్కడ మనకు చెప్పుకున్నప్పుడు సూత్రంలో ఒక ధాత్వ సూత్రం ప్రకారంగా తదర్హం సూత్రంలో ఇక్కడ మనము అనువృత్తి తీసుకోలేదు అనమాట. ఇక్కడ ఏమంటున్నా అంటే అక్కడ మహాభాష్యంలో ఈ సూత్రం యొక్క వ్యాఖ్య చేసినప్పుడు క్రియాకి అనువృత్తి లాకల్ దిఖాయ అంటే పైనుంచి ఇక్కడైతే క్రియాకి అనువృత్తి లేకుండా చెప్పాము, అర్థం చెప్పుకున్నాం. యోగ్యత అర్థం ఉంటే కూడా మనము వతి ప్రత్యయం తెచ్చుకోవచ్చు అనుకున్నాం. ఇక్కడ ఏం చెప్పినా మహాభాష్యం చెప్పినట్టే క్రియాకి అనువృత్తి అంటే ఎలా ఉండాలంటే ఇక్కడ యోగ్యత అనేది సదృశ్యంగా ఉండాలి. యోగ్యత ఎలా ఉండాలంటే ఇక్కడ క్రియాకి సదృశ్యంగా ఉండాలి అన్నమాట. యోగ్యత ఎలా అంటే క్రియాకి సదృశ్యమైన యోగ్యత ఉండాలి అన్నమాట. ఆ సందర్భాలు తీసుకున్నారు ఇక్కడ చూడండి. अनुवृत्ति लाकर दिखाया है कि राजवत आदि में सादृश्य का अभाव होने से तेन तुल्यम क्रिया चेद्वति प्रत्यय नहीं हो सकता. राजवत आदि में सादृश्य का अभाव होने से सादृश्य लेदన్నమాట. सादृश्य లేకపోవడం వల్ల సాదృశ్య అభావాత్ తేన తుల్యం క్రియా చేద్వతి ప్రకారంగా ప్రత్యయ నహి హో సక్తా. ఎందుకంటే సదృశ్యం ఉంటేనే మనకు తేన తుల్యం క్రియా చేద్వతి ప్రకారంగా వతి ప్రత్యయం వస్తుందన్నమాట. కానీ ఇక్కడ అభావం సాదృశ్య అర్థం లేదన్నమాట. సమాంత అర్థం కాకుండా కేవలం యోగ్యార్థం అని చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ తేన తుల్యం క్రియా చేద్వతి అంటున్నాం. క్రియా చేద్వతి తేన తుల్యం క్రియ అంటే సమాన క్రియ ఉంటే అప్పుడు మాత్రం వతి ప్రత్యయం వస్తుందన్నమాట. ఇంకా ఆ ప్రకారం ఇక్కడ అభావాత్మకంగా ఉంది కాబట్టి రాదు. राजवत पालनम का यह अर्थ नहीं है कि राजा के समान किसी का पालन होता है. రాజు ఏ రకంగా పాలన చేస్తున్నాడో పోషిస్తున్నాడో రాజ్యాన్ని ప్రతిపాదిస్తున్నా అలాగా రాజాకే సమాన్ కిసీకా పాలన హోతా. ఈ రాజుకి సమానంగా ఇతని యొక్క పరిపాలన ఉంది, ఇతను రాజు లెక్క చేస్తున్నాడు అలా అర్థం తీసుకోకూడదంట. కిసీకా పాలన హోతా है किंतु यह है कि राजा को ही स्वयं कर्ता जो योग्य क्रिया इस अर्थ में प्रत्यय हो. किंतु यह है कि राजा को ही जो योग्य क्रिया అంటే ఆ రాజులోని ఇక్కడ వ్యక్తి ఆ రాజును పోల్చుకొని రాజుకు సమానంగా ఇతను యోగ్యత ఉంది ఎవరికైతే అని కాకుండా అక్కడ ఏ రకంగా అర్థం తీసుకోవాలంటే అక్కడ రాజులో తీసుకోండి. ఏ రాజు అయితే ఆ రాజులో ఈ యోగ్యత ఉంది, ఈ సామర్థ్యం ఉంటే రాజుకు కావలసిన యోగ్యత ఈ వ్యక్తిలో ఉంది, ఈ మనిషిలో ఉంది అని చెప్పి మనం ఆ సందర్భాలు తీసుకోవాలంట. స్వయం ఇక్కడ ఏం చెప్పారంటే అదే రాజా కో హి స్వయం కర్తాకో అంటే జో యోగ్య క్రియ ఈ అర్థమే వతి ప్రత్యయం. స్వయం ఏ వ్యక్తి అని చెప్పుకుంటా ఆ వ్యక్తిలో యోగ్యత ఉండాలంట. ఉదాహరణ చెప్పించారు. ఛత్రధారణ एवं चंवर डुलाना आदि कुछ क्रियाएं ऐसी है जो राजा के लिए होती है. संक्षेप में यह वति प्रत्यय स्वयं कर्ता को जो योग्य उचित है क्रिया में उसमें होता है, सादृश्य में नहीं. इसका सुनिए. छत्रधारणा एवं चंवर डुलाना आदि कुछ क्रिया ऐसी है जो राजा के लिए होती है. అంటే కొంచెం ఇప్పుడు శ్రేష్ఠ వ్యక్తి జ్యేష్ఠ వ్యక్తి అయితే వారి ఏం పెడుతుంది ఛత్రధారణ అంటే పైన గొడుగులాగా పెడతామని ఎప్పుడైనా చూస్తూ ఉంటాం. ప్రాచీన కాలంలో పాత సినిమాలు చూస్తూ ఉంటాడు. వాళ్ళు జమీందారులు బయటికి వెళ్తుంటే అక్కడ కింద ఒక సేవకుడిని నెత్తిగా గొడుగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అలాగే రాజమహారాజు పెద్దవాళ్ళు వెళ్తేప్పుడు వాళ్ళకి పైన ఛత్రఛాయ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు డైరెక్ట్ గా బయటికి రాదన్నమాట. ఒక రథం మీద కూర్చుని అక్కడ ఆ రథం కింద అటు ఆ రథం పైన కూడా ఒకటి ఆచ్ఛాదనం ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒక ఆచ్ఛాదనం కింద వచ్చేస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఒక ఏదో ఒకటి ఉంటుందా నిమిత్తం ఉంటుందన్నమాట. అంటే ఆ
సందర్భంలో ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే యోగ్ క్రియ ఈ షరతుమే వతి ప్రత్యయ హో ఉదాహరణ జైసే ఛత్రధారణ సువర్ దులాన ఆది క్రియ. ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిలో ఆ రాజుని ఈ క్రియ యుక్తి సంగతంగా ఉంటుంది. ఈ క్రియ ప్రతి ఒక్కరు చేయడం మొదలు పెట్టాను, దానికి ఆ ఔచిత్యం ఉండదు, ఆ భావన ఉత్పన్నం కాదు. రాజు చేసే క్రియలు ఏవైతే ఉన్నాయి, వ్యక్తిగత క్రియలు ఏవైతే ఉన్నాయో, నేను రాజులాగా నేను ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంటే నిమిక్రీ చేయమాట. బై నాయకుడు ఇలా చెప్తున్నాడు, ఆ నాయకుడికి ప్రతిలిపిగా మనం అలాగే మాట్లాడుతూ ఉంటామట. ఓకేనా, సదృశ్యంగా మాట్లాడుతూ ఉంటామట. ఓకేనా, అదేంటి వాస్తవికం కాదు, అక్కడ యథార్థం కాదనమాట. అంటే ఆ యోగ్యత సేమ్ అలాగే ఉంది ఎవరికైతే. అంటే కొన్ని క్రియలు కేవలం వారికే సొంతం, వారే మాట్లాడగలుగుతారు, వారే చెప్పగలుగుతారు. ఇవన్నీ మనం చేసినా కృత్రిమంగా, ఎంత చేసినా కృత్రిమే, కానీ ఇది వాస్తవం కాదు, యథార్థం కాదనమాట. అందుకే ఇక్కడ ఛత్రధారణ ఏవం చంవర్ డులానా, చెవంటే పల్లకి మీద కూర్చొని డులానా అంటే దానికి ఉయ్యాల ఉన్నట్టు ఊగుతూ ఉంటుంది అన్నమాట. అదే శ్రేష్ఠ వ్యక్తి ఊగుతూ ఉంటే అది ఒక అందం అంట, అది వారికి యోగ్యమైంది. ప్రతి ఒక్కరు కూర్చుంటే ఇక అందం ఉండదు అన్నమాట. అంటే అప్పట్లో పెద్దవాళ్ళు అలా ఒక లెవెల్ మెయింటైన్ చేసేవాళ్ళు అన్నమాట, ఒక స్థితి అలాగా ఉండేవాళ్ళు. అటువంటి ఇంకా చాలా తీసుకోవచ్చు మనం ప్రాచీన సినిమాల్లో కానీ, కొన్ని ప్రాచీన పద్ధతులు, రీతి రివాజు ఏవైతే ఉన్నాయో మనకు కొన్ని సంప్రదాయాలు పెద్దవాళ్ళకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆ యోగ్యత వారిలో సాధ్యం, కానీ అందరిలో సాధ్యం కాదు. ఎవరిలో ఉండాలో ఆ శక్తి, ఆ సామర్థ్యం వారిలో ఉంటేనే దానికి ఒక అందం వస్తున్నాడు. ఏ వస్తువు ఎక్కడనో అక్కడ ఉంటే దానికి అందం ఉంటున్నాడు. ఏ పుష్పం ఎక్కడనో ఎక్కడ చెదనో అది అక్కడే ఉంటే దానికి ఒక అందం వస్తున్నాడు. అలాగా దానికి తగ్గ యోగ్యత ఎక్కడైతే ఉందో అక్కడే ఉపయోగపడితే దానికి ఒక తారతమ్యం ఉంటుందన్నమాట, ఒక సార్థకత అనేది ఉంటుందన్నమాట. అది అక్కడ ఆ వ్యక్తి విశేషంలో, పదార్థ విశేషంలో యోగ్యత తీసుకోవాలి అనేది ఇక్కడ బలంగా మహాభాష్యంలో విశేషంగా చెప్పబడింది అన్నమాట. ఏం చేసినా రాజు కొరికే ఉంటుంది, రాజుకి యోగ్యమైనది, రాజుకి కర్మ చేయాలని మరి దాని సందేహం లేదు. రాజు ఇలాంటి గుణాలే ఉండాలి. అక్కడ రాజును ఫోకస్ చేసి చెప్పబడింది అన్నమాట. రాజులు ఏమన్నా అల్పంగా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా అల్పంగా ఉండాలన్నా, అది కాదు కదా. విశేష యోగ్యత, విశేష సామర్థ్యము. ఈ రాజుకి ఈ రాజు ఉన్నాడంటే రాజు అసమర్థుడై ఉండొచ్చు, కొన్ని చోట్ల వ్యసని అయి ఉండొచ్చు. అంటే రాజు వ్యసని అయిపోతే అతను వ్యసని అయిపోతాడు మరి. అందుకే ఇక్కడ విశేషంగా మహాభాష్యంలోకి వెళ్ళి యోగ్య క్రియ, యోగ్యత ఎవరైతే ఉంటుందో అలాగా కొన్ని శ్రేష్ఠ కర్మల్లో శ్రేష్ఠ విషయాలు మనం తీసుకోవాలి. संक्षेप में यह वती प्रत्यय स्वयं कर्ता को जो योग्य उचित क्रिया में उसमें होता है. कर्ता स्वयं ఎవరైతే వాళ్ళు ఉచిత క్రియ ఏదైతే ఉందో ఉస్మే, అందులో ఆ సందర్భంలో ఇది సాదృశ్యత అనేది తీసుకుంటాము. అంతేగాని సాదృశ్యం అని అంటే సాదృశ్యం అంటే ఏది పడితే సాదృశ్యం తీసుకోవద్దు. కొన్ని మంచిగా ఉంటే చెడు గుణాలు ఉంటాయి, కొన్ని మంచి గుణాలు ఉంటాయి. అది సాదృశ్యం తీసుకున్నా అంటే మంచితో చెడుగు తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. యోగ్యత యోగ్యమైంది, సార్థకమైంది, యుక్తి సంగతమైంది, ఉపయుక్తకరమైంది అలాంటి సందర్భం తీసుకున్నాం అనుకోండి, అక్కడ అన్యథా వ్యవహారం, అన్యథ అర్థము ప్రకాశింపబడమండి. ఏ అర్థం ఎక్కడ ఏం చెప్పడం అది తీసుకుంటామంట. అది ఇక్కడ ఈ సందర్భంలో యోగ్య పదానికి ఇంత ఈ రకంగా వ్యాఖ్యానం చేసి మహర్షి పతంజలి అక్కడ వ్యాఖ్యానించారనమాట. అస్తు. సో మీకు స్పష్టమైంది అనుకుంటాను. ఇక్కడ అన్నిట్లో రిషివత్ క్షత్రియవత్ విని వాళ్ళ విశేష యోగ్యత అనమాట. అట్లా ఎవరికైతే ఉందో వాళ్ళని ఆ రకంగా రిషివత్ క్షత్రియవత్ అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాం. అస్తు. నెక్స్ట్ చూడండి, ఉపసర్గాత్ ఛందసి ధాత్వర్తే. ఉపసర్గాత్ ఛందసి ధాత్వర్తే. ఉపసర్గాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం, ధాత్వర్తే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ముందు సమాసం వచ్చేసి ధాతో అర్థ ధాత్వర్త. ధాతోర్ అర్థ, ధాతు యొక్క అర్థాన్ని ధాత్వర్త అంటాం. తస్మిన్ ధాత్వర్తే షష్ఠి తత్పురుష సమాసం. అనువృత్తి వచ్చేసి వతి, తద్దితా, జ్ఞా ప్రాతిపదికా, ప్రత్యయ, పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ధాత్వర్తే వర్తమానాత్ ఉపసర్గాత్ ఛందసి విషయే స్వార్థే వతి ప్రత్యయో భవతి. ధాత్వర్తే వర్తమానాత్ ఉపసర్గాత్, ధాతు యొక్క అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ఉపసర్గం అయితే ఉందో, ధాత్వర్తే ధాతు యొక్క అర్థంలో విద్యమానంగా ఉండాలంట. ధాత్వర్తే వర్తమాన ఉపసర్గాత్ ఛందసి విషయ, ఛందసి విషయం స్వార్థే వతి ప్రత్యయం భవతి. స్వార్థ ప్రత్యయం అంటే ఏమిటి? ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థం ప్రత్యయం చెప్తుంది. మామూలుగా ఏం చేస్తాం, ధాతుకు ఒక అర్థం ఉంటుంది, ప్రత్యయానికి ఒక అర్థం ఉంటుంది. ఓకేనా, రెండు కలిసి ఒక విశిష్టమైన అర్థాన్ని బోధిస్తాయి.
ఇక్కడ ఏంటంటే స్వార్థంలో ప్రత్యయం వచ్చిందంటే ధాతు యొక్క అర్థాన్ని బోధిస్తుంది. ధాతు ఏ అర్థం చెప్తుందో ప్రత్యయం కూడా అదే అర్థాన్ని బోధిస్తుంది. దాన్ని ధాత్వర్థ ప్రత్యయం అంటామంట. దాన్ని స్వార్థ ప్రత్యయం అంటామంట. అందుకే ధాత్వర్తే వర్తమాన అంటే ధాతు యొక్క అర్థంలోనే విద్యమానంగా ఉండే ఉపసర్గం అయితే ఉందో ఆ ఉపసర్గంతో యుక్తమైన అర్థం ఏదైతే ఉందో ఛందసి విషయంలో మాత్రం అది స్వార్థే వతి ప్రత్యయం, స్వార్థార్థాన్ని చెప్పడంలో ధాతు యొక్క అర్థం చెప్పడంలో ప్రత్యయం వస్తుంది అని ఇక్కడ ఈ సందర్భంలో ఈ సూత్రార్థానుగుణంగా చెప్పబడింది అన్నమాట. అందుకు ఉదాహరణ చూడండి, యద్ ఉద్వతో నివతో యాసి వప్సత్. యద్ ఉద్వతో నివతో యాసి వప్సత్. యద్ ఉద్వతో నివతో యాసి వప్సద్ అని చెప్పి ఇక్కడ మనం ఉదాహరణ ఉద్వత ఓకేనా. ఉత్పూర్వక వద్దాతు ఏంటి, యద్ ఉద్వతో నివసో యాసి వప్సత్ వపదాతు నివత ఉద్వత. ఇక్కడ ఉద్పూర్వక వత్ ధాతు చేత మనం ఏం తెచ్చుకున్నాము, వతి ప్రత్యయం తెచ్చుకుంటాము. ఉత్పూర్వక నీ పూర్వక రెండు ఉపసర్గలు తీసుకున్నది ఇక్కడ. ఉత్తు తథా నీ రెండు భిన్న భిన్నంగా తీసుకున్నాము. ఉత్తు తథా నీ ఉపసర్గ ఉద్గత్ ఉద్గత నిగత అర్థమే వర్తమాన హోనేసే. ఉత్తు ఉపసర్గము నీ ఉపసర్గ రెండు ఉపసర్గలు అయితే ఉన్నాయో అవి ఏ అర్థంలో ఉన్నాయంట, ఉత్ అనే ఉపసర్గము నీ అనే ఉపసర్గము. ఎందుకంటే ధాత్వర్తే వర్తమానాది ఉపసర్గ, ధాతు అర్థంలో విద్యమానంగా ఉన్నటువంటి ఉపసర్గం ఏదైతే ఉందో ధాతు అర్థంలో ధాతు అర్థంలో ఉన్నటువంటి వర్తమానంలో ఉన్నటువంటి ఉపసర్గం అయితే ఉందో ఛందసి విషయంలో స్వార్థంలో వతి ప్రత్యయం వస్తుంది. స్వార్థం వస్తుంది, వతి ప్రత్యయం వస్తుంది. అది ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాము. ఉదాహరణతో ధాత్వర్తం వర్తమానం చెప్పినవి అత వతి ప్రత్యయం వచ్చి మనకు ఉద్వత నివత అనే రూపాయలు వస్తాయి. ఉద్ పూర్వక వద్దాతు మహోదయ నివత అంటే ఏమిటి అర్థం అసలు దీనికి? ఉద్వత అంటే ఉన్నతంగా ఉంటున్నటువంటి, ఉన్నతంగా ఎదుగుతున్నటువంటి అలా అర్థం తీసుకుంది. నివత అంటే నిశ్చితార్థంలో సదృశార్థంలో అలా తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా వేరే అర్థాలు ఉండొచ్చు అండి. ఓకేనా. ఏ నిగచ్చంతి అని ఇచ్చారు మహోదయ? ఏంటండి ఏ నిగచ్చంతి అని ఇచ్చారు? ఏ నిగచ్చతి అంటే గమ్ ధాతు. ఏ నిగచ్చంతి తాన్. ఏ నిగచ్చంతి తాన్ అంటే టు దోస్ హూ ట్రావెల్ అప్వర్డ్స్. నివతః. ఏ నిగచ్చంతి తాన్ అంటే టు దోస్ హూ ట్రావెల్ డౌన్వర్డ్స్. వేదంలో అండి ఇవన్నీ. ఏ నిగచ్చంతి, ఇక్కడ నిగచ్చంతికి చూడు గమ్ ధాతుకి జ్ఞాన గమన ప్రాప్తి మూడు అర్థాలు ఉన్నాయి. అర్థం చేసుకునే అర్థం ఉంటుంది, జ్ఞానార్థంలో ఉంటుంది, ప్రాప్తి అర్థంలో ఉంటుందా. ఏ నిగచ్చంతి అయితే అర్థం చేసుకుంటున్నారో, ఏదైతే పొందుతున్నారో, ఏదైతే తెలుసుకుంటున్నారో ఏంటిది మనం పూర్వ పదాన్ని బట్టి ఈ వాక్యానికి యథార్థంగా అర్థం తీసుకెళ్ళిపోదు. నివతో యాసి వప్సత్, ఇక్కడ వెళ్ళే అర్థంలో నివతో యాసి ఉన్నతంగా ఎవరైతే వెళ్తున్నదో, నివత నిశ్చయపూర్వకంగా ఎవరైతే ఈ రకంగా ఉంటున్నారో, ఉద్గత నిగత, ఉద్గచ్చతి నిగచ్చతి అంటాం కదా. నిర్గచ్చతి అంటే వెళ్తున్నాడు అర్థం వస్తుంది. ఇక్కడ నిగచ్చతి నీ ఉపసర్గం తీసుకున్నాం అనుకోండి, ఒక దానికి ఉపసర్గం నీరు తీసుకుంటే అదే ఉంటుంది కాబట్టి నిర్గత అయిపోతుంది. అక్కడ వెళ్ళే అర్థంలో ఉంటుంది, వెళ్తున్నాడు బయలుదేరుతున్నాడు అర్థం తీసుకుంటాం అట. భాషార్థంలో కూడా ఇచ్చారండి మహోదయ. ఎందుకంటే ఉత్తు తథా నీ ఉపసర్గ ఉద్గత నిగత అర్థమే వర్తమానం అనేసి, ఉద్గతార్థంలో నిగత నిశ్చయార్థంలో అంటే చెప్పారా జ్ఞాన గమన ప్రాప్తి అని చెప్పి ఏం తీసుకోవచ్చు. ఇక్కడ మనం నిగతార్థం వర్తమానం హోనేసి, ఇవి వర్తమానంగా ఉపసర్గం అంట. వర్తమానంగా ఉన్నాయి కాబట్టి అలాంటి అర్థం బోధించలే ఉన్నాయి కాబట్టి ధాత్వర్థమే వర్తమానం ధాత్వర్థం వర్తమానంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వర్తమానంలో ఉన్నట్టు ధాత్వర్థం యొక్క ఉపసర్గాలతోటి వతి ప్రత్యయం చేసుకుంటాం. ఆ వతి ప్రత్యయం కూడా అదే అర్థం వస్తుంది అన్నమాట. అది కొత్త వతి ప్రత్యయం వేరే అర్థాన్ని బోధించదు.
ధాతు యొక్క అర్థాన్ని పుష్టి చేస్తుంది, బలంగా చెప్తుంది అన్నమాట. అలాగే ఉద్వత నివత అనే రూపాలు మనం తయారు చేసుకుంటాం. ఉద్ అనే ఉపసర్గం చేత వతి ప్రత్యయం తెచ్చుకుంటే ఉద్వత, నీ ఉపసర్గం చేత వతి ప్రత్యయం తెచ్చుకుని నివత. అంటే ఈ ఉపసర్గాలు ధాతు యొక్క అర్థాన్ని బోధిస్తుంది అన్నమాట. ఆ ఉపసర్గం చేత మనం వతి ప్రత్యయం తెచ్చుకొని ఇది అది ఛందసి విషయం చూడండి, అది ముఖ్యంగా గమనించాలి. ఛందసి విషయంలో మామూలుగా అయితే నీకు ఉపసర్గం అంటే ఉపసర్గంతో మనం ఎక్కువ ప్రత్యయం తెచ్చుకోవాలి. ఛందసి విషయంలో సాధ్యం. మామూలుగా లౌకికంగా సాహిత్య ప్రయోగాల్లో మనకు కేవలం ఉపసర్గంతో ఎప్పుడు ప్రత్యయాలు. ఉపసర్గ ఏ అర్థంలో ఉంటాయి? ధాత్వర్త క్రియాయోగి, ఉపసర్గ క్రియాయోగి. ఉపసర్గ ఎల్లప్పుడు క్రియాతోనే యుక్తమే ఉంటాయి, ధాతుతో యుక్తమే ఉంటాయి, స్వతంత్రంగా ఉండేప్పుడు ధాతు యొక్క అర్థాన్ని చెప్తాయి. ధాతు యొక్క అర్థం ఒక విశిష్టంగా మార్చి చెప్తాయి అన్నమాట. మామూలుగా అయితే ఛందసి విషయంలో అన్ని రకాలుగా బహుళ క్రియ ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం తీసుకుంటాం అన్నమాట. అందుకే ఉద్వతో నివతో యాసి వప్సత్ అని చెప్పి ఈ రకంగా ఉద్వత నివత అనే రూపాన్ని మనం ఉత్ అనే ఉపసర్గం చేత, నీ అనే ఉపసర్గం చేత వతి ప్రత్యయం తెచ్చుకొని వత్క అనుబంధం లోపం చేసుకుంటే ఇక్కడ మనకు రూపం అనేది మళ్ళగా జస్ట్ తెచ్చుకుంటాం. బహువచనం తెచ్చుకుంది జస్ట్. ఆ జస్క అస్ మిగులుతుంది, అస్క అకారం దాంట్లో కలుపుకుంటా ఉద్వతస్ అవుతుంది. ఉద్వత నివతస్ నివత అలాగ రూపం మనం తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, తస్య భావస్త్వతలౌ. తస్య షష్ఠి విభక్తి ఏకవచనం, భావ ప్రథమ విభక్తి ఏకవచనం, త్వతలౌ ప్రథమ విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి త్వశ్చ తల్చ త్వతలౌ. త్వ ప్రత్యము తల ప్రత్యయం రెండు ప్రత్యయం కలిపితే త్వతలౌ అయిపోయింది ద్వివచనంలో. త్వశ్చ తల్చ త్వతలౌ ఇతరేతర యోగ ద్వంద్వ. అనువృత్తి వచ్చేసి తద్దితాః, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠి సమర్థాత్ ప్రాతిపదికాత్, భావ ఇత్యేతస్మిన్ అర్థే, భావ ఇది ఏతస్మిన్ అర్థే త్వతలో ప్రత్యయో భవతః. షష్ఠి సమర్థవంతమైన ప్రాతిపదిక ఏదైనా సరే భావ ఇది ఏతస్మిన్ అర్థే భావార్థంలో విద్యమానంగా ఉంటే గిన, భావార్థాన్ని బోధించినట్లయితే గిన త్వ తల్ ప్రత్యయాలు వస్తాయి. త్వ తల్ ప్రత్యయాలు వస్తాయి. భావార్థం అంటే ఏమిటి? ధాత్వర్తో భావ. ధాతు యొక్క అర్థాన్ని భావం అంటాం. ధాత్వర్తో ధాతు యొక్క అర్థాన్ని మనం అవగమనం చేసుకున్నాం, అనుభూతితో తెలిసేమాట. ఏదో మనం క్రియతో చూపించేది, అదే అనుభవం ద్వారా చెప్పేదని భావం అంటామంట. వ్యక్తీకరించేది కాకుండా అది అనుభవం ద్వారా తెలుసుకునేది అన్నమాట. దాన్ని అందుకే ధాత్వర్తో ధాతు యొక్క అర్థాన్ని బోధిస్తున్నామంట. భావం తీసుకుంటామంట, అభిప్రాయం తీసుకుంటామంట, ముఖ్య యొక్క ఉద్దేశం తీసుకుంటామంట. చూడండి ఇక్కడ చెప్తారు ఏంటంటే మనుష్యస్య భావ మనుష్యత్వం. మనుష్యస్య భావం అంటే అది ఒక స్వభావం, ఒక స్వరూపం. మనిషి యొక్క భావం అది, మనిషి యొక్క నైజం అటువంటిది, మనిషి యొక్క స్వరూపం అటువంటిది అంటాం. ఇది భావం అనమాట. అక్కడ మనం ఏదో క్రియారూపంలో వ్యక్తం చేసి ఇది విడిదీసి చూపించేది కాదు అది అంట. దాన్ని భావం అర్థం చేసుకో. మనుష్యస్య భావ మనుష్యత్వం. మనిషి యొక్క భావం అంటే స్వభావం ఏదో ఉందని భావం అంటామంట. మనిషి యొక్క స్వభావాలు భిన్నంగా ఉంటాయి, పశువు యొక్క స్వభావాలు భిన్నంగా ఉంటాయి, దేవతల యొక్క స్వభావాలు భిన్నంగా ఉంటాయి, రాక్షసుల యొక్క స్వభావాలు భిన్నంగా ఉంటుంది. అది పశువులో ఉండే గుణం నైజాన్ని బట్టి పశుత్వం అంటాం, మనుషుల్లో ఉండే నైజాన్ని బట్టి స్వభావాన్ని బట్టి భావాలను బట్టి అంటే వాటిలో ఉండే కర్మల్ని భావాల కింద తీసుకుంటామండి. అది ఒక అనుభవ వేద్యమైంది, అనుభవాత్మకంగా అర్థం చేసుకునేవాడి. అంటే ఒక పదాన్ని చూసి దాన్ని అవగమనం చేసుకుని బుద్ధిగతం చేసుకుని దాన్ని ఆచరించేది అనమాట. అందుకే మనుష్యస్య భావ మనుష్యత్వం లేదా స్త్రీలింగంలో మనుష్యత. ఎప్పుడు అంటే త్వా ప్రత్యయం వచ్చిన మనుష్యత్వం వస్తుందన్నమాట. మనుష్య ప్లస్ త్వం, త్వం కనుమతి లోపం చేస్తే మనుష్యత్వ, తర్వాత సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుంటేనా మనుష్యత్వం. అలాగే తల్ ప్రత్యయం తెచ్చుకున్నాం అనుకోండి, మనుష్య ప్లస్ తల్ కనుమతి లోపం చేసి అనుబంధ లోపం చేసి తా మనుష్యత స్త్రీలింగం కాబట్టి టాప్ ప్రత్యయం తెచ్చుకొని టాప్ కనుమతి లోపం చేస్తే ఆ తర్వాత అకహ సవర్ణీయ దీర్ఘ ప్రకారం దీర్ఘం ఏకాదశం చేసుకుంటాము. మనుష్యత తర్వాత సు తెచ్చుకొని సుకి హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా మనం లోపం చేసుకుంటాం అనమాట. అప్పుడు మనుష్యత అని ఉంటుంది. అలాగే అశ్వత్వం అశ్వత, గోత్వం గోత, ఇలాగే ఎన్యం తీసుకోవచ్చు అంట. ఉపలక్షణంగా రెండు తెచ్చుకున్నామంట. షష్ఠి సమర్థవంతమైన ప్రాతిపదికం. భావార్థంలో మనకు త్వ తల ప్రత్యయాలు వస్తాయి. 2 రకాల రూపాయలు మనకు కనిపిస్తాయి. అర్థం ఒకటి, మళ్ళా మనుష్యత్వాన్య మనుష్యతాన్య అర్థం ఒకటి, అశ్వత్వాన్య అశ్వతాన్య
అర్థం ఒకటే అనమాట. ఓకేనా? గోజాతి, మనుష్య జాతి, ఓకే, అశ్వజాతి, ఇవన్నీ ఒక దాన్ని నిమిత్తం చేసుకుని అది ఒక్కొక్క పశు విశేషం, వ్యక్తి విశేషం, ఓకే, పదార్థ విశేషం ఒక్కోదానికి ఒక రకంగా ఉంటుందన్నమాట. అది ఆ రకంగా తీసుకోవాలి. భావ్ సే యహ కిసీ కా భావ్, భావ్ అంటే ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం, వ్యక్తి యొక్క అభివ్యక్తీకరణ, వ్యక్తికి ఏం ఏం బోధించాలనుకుంటున్నారు, అభివ్యక్తీకరణ అన్నమాట. తస్య ప్రక్రియ, క్రియానుష్ఠానం ఏదైతే ఉందో, అందుకే భావ్ సే యహ కిసీ కా భావ్, అభిప్రాయది నహి చేయాలంటే ఇక్కడ ఆ రకం తీసుకోకూడదంట. నేను ఆ రకం తీసుకోవాలనే అర్థం చెప్పేసాను. భావ్ సే యహ కిసీ కా భావ్ అంటే కిసి వ్యక్తి యొక్క అభిప్రాయం, కిసి వ్యక్తి యొక్క లక్ష్యం, కిసి వ్యక్తి యొక్క భిన్న ప్రకారం మనం చెప్తున్నా, అది భావం కాదు ఇక్కడ. భావ్ సే తాత్పర్య ఇసుకు బతాదే చెప్తున్నారు ఇక్కడ. భావ్ సే యహ కిసీ కా భావ్ అంటే అభిప్రాయాది నహి లేనా చాహియే. మరి ఏం తీసుకోవాలంటే मनुष्यपन अर्थात जैसा स्वभाव होने से ही वो मनुष्य कहा जाएगा. అంటే ఏ రకమైన లక్షణాలు ఉంటుందని మనిషి అంటాం, ఏ రకమైన లక్షణాలు గుణధర్మాలు ఉంటుంది అనొచ్చా అండి గురువు గారు? ఏంటండి? గుణధర్మాలు అనొచ్చా అండి? చెప్పుకోవచ్చుంది. అంటే ఏ వస్తువులో, పదార్థంలో, వ్యక్తిలో, పశువుల్లో, సరీసృపాల్లో ఏ గుణకర్మ స్వభావం అంటే ఆ గుణకర్మ స్వభావాన్ని బట్టి మనం దాని యొక్క వస్తు నిర్ధారణ, వ్యక్తి నిర్ధారణ, దాని యొక్క లక్షణ నిర్ధారణ చేస్తామంట. అందుకే ఇక్కడ మనుష్యపన్ అంటే ఏమిటి? జైసా స్వభావ హోనేసే హి వహు మనుష్య కహాయగా. స్వాభావిక స్వభావం అంటే వాడి మనిషి అని చెప్పేసుకున్నామట. గాయ ప్రకృతి జన్యబోధి ప్రకారో భావ అన్నారండి. ప్రకృతి జన్యబోధి ప్రకారో భావ. ప్రకృతి ఏదైతే జనింపజేస్తుందో, ఉత్పన్నం చేస్తుందో, ఏ రకమైన అర్థాన్ని బోధిస్తుందో దాన్ని భావం అంటాం. ప్రకృతిలో పశువు యొక్క లక్షణం ఈ రకంగా ఉండాలని చెప్పింది, మనిషి యొక్క లక్షణం ఈ రకంగా ఉండాలని చెప్పాయి, ఈ జాతి యొక్క పశువు ఈ రకంగా ఉండాలని చెప్పింది. అంటే ప్రకృతి ఈ రకమైనకు స్వాభావిక జ్ఞానం అందజేసిందో దాన్ని భావం అంటాం. అందుకే ప్రకృతి జన్యో దాత్వర్త జన్యో భావ అని చెప్పి కూడా మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం. లోకంలో ఏ రకమైనటువంటి వ్యవహారాలు, పద్ధతులు అనేది ఏ విధంగా అలవాట్లోకి వచ్చి, అమల్లోకి వచ్చి, ఏ విధంగా ప్రసిద్ధి అనేది లోకంలో వ్యాప్తి చెందిందో ఇది రూఢి శబ్దం అన్నమాట. వాటిని అదే రకంగా ప్రస్తావించుకుంటాం. ఆ సందర్భంలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ సందర్భాలు చెప్పకూడదని చెప్పి. అస్తు, ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. సమయం అతిక్రమించింది. అస్తు అండి, ఈ రకంగా ఈ సూత్రాన్ని ఇంతవరకు ప్రస్తావించుకున్నాం. మిగతా సూత్రం రేపు చూద్దామండి. అస్తు, రూపసిద్ధి మనకు సామాన్యంగానే ఉంది ఇక్కడ. సో అన్నిట్లలో మనకు వతి ప్రతి త్వాత్తల ప్రతి తెచ్చుకొని మనం రూపాలు తయారు చేసుకున్నాం. ఇలాగే అన్యం తయారు చేసుకోవచ్చు. అస్తు, శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. नमस्ते महोदय. धन्यवाद आचार्य महोदय. आचार्य धन्यवाद.